ఆగస్ట్ 5 దేవుని వాగ్దానం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుని నేను ఘనపరుస్తూ, దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్ని బట్టి ప్రభుకి మిక్కిలి వందనాలు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనం అనునిత్యము బలపరచబడిన వారంగా ఉండాలి. దేవుడు మనల్ని ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఆయన మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలి. సమయము ఎప్పుడు ఎలాగనా మన నుండి వెళ్ళిపోద్దో మనకు తెలియదు. కనుక సమయం ఉండగానే ప్రభువులో మనము స్థిరపరచబడాలి. రక్షణ దినము అనే మాటకు పరిపూర్ణ అర్థము స్థిరపరచబడుట, దేవునిలో స్థిరపరచబడుట, ఆయనలో గాయపరచబడటం. ఈరోజు ఎంతమంది దేవునిలో స్థిరపరచబడ్డారు? ఇంకా స్థిరపరచబడకపోతే సమయము అనేది మన చేతుల్లో ఉండనే ఉండదు. ఇప్పుడే ఈ సమయం ఉండగానే ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మనకి చక్కటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చే ప్రతి అవకాశాన్ని మనము ఎప్పుడైతే వినియోగించుకుంటామో అప్పుడు ఆయన మనలను ఉన్నత స్థలాల వైపు నడిపిస్తాడు. ప్రియులారా, రక్షింపబడకపోతే, మనం దేవుణ్ణి కలిగి గనక ముందుకు వెళ్ళకపోతే మన జీవితంలో చాలా కోల్పోతాం. ప్రభు ఇస్తున్నటువంటి ఈ అద్భుతమైన వాగ్దానం, నేడే రక్షణ దినం, అనుకూల సమయం. ఈ సమయాన్ని నీవు నీ కుటుంబం సద్వినియోగం చేసుకుని ప్రభు ఇచ్చే ఆనందకరమైన దీవెనలను, ఆయనలో ఉండే గొప్ప ఆశీర్వాదాలను నీ ద్వారా నీ కుటుంబము కలిగి ఉన్నత స్థితిలో దీవించును బడనుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. నూతన దినం నీ బిడల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నేడే రక్షణ దినము అని నువ్వు పలికావు. ఆ రక్షణను బిడలు తీసుకునేటట్లుగా వారి మనసులను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను. నేడు వారి ప్రయాణాలలో, పనులలో అన్నిటి యందు నీ బిడలకు నువ్వు తోడుగా ఉండండి. దేవా, నీవే సహాయం చేసి ఆశీర్వదించమని, నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ సహాయము, నడిపింపు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. ఈ దిన దీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించును గాక. ఆమేన్.